Christian who focus always on a demon shall go weak and weak. ఏ యొక్క క్రైస్తవుడు అయితే దురాత్మల పైన దృష్టి పెడతాడో ఎప్పుడు కూడా బలహీనుడిగా మారతాడు. Let not your focus turn from God, turn away from God. నీ యొక్క దృష్టి ఎప్పుడు కూడా దేవుని పై నుండి పక్కకి తొలగిపోనివ్వకూడదు. When you are focused on God, మీ దృష్టి ఎప్పుడైతే దేవుని పైన పెడతారో your strength will be renewed day after day after day. మీరు దేవుని పైన ఎప్పుడైతే దృష్టి పెడుతూ ఉంటారో మీ యొక్క బలము రోజు రోజు కూడా నూతన పరచబడుతూ పెరుగుతూ ఉంటుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Do you want to go weary or do you want to become stronger? మీరు బలహీనంగా మారాలనుకుంటున్నారా లేదంటే బలవంతులుగా మారాలనుకుంటున్నారా? Amen. ఆమేన్. I told you one day, ఒక రోజు నేను మీతో చెప్పా, as you are being renewed in your spirit day by day, ప్రతిరోజు కూడా మీ యొక్క ఆత్మలో మీరు నూతన పరచబడుతున్న కొలది, amen, ఆమేన్, your body will go ageless. మీరు ఆత్మలో పెరుగుతున్న కొలది మీ యొక్క శరీరము వయస్సే లేకుండా పెరగకుండా స్థితికి వెళ్ళిపోతుంది. Amen. ఆమేన్. What does it mean? అంటే దాని అర్థం ఏంటి? As the age is increasing, you should not grow old. దాని అర్థం ఏంటిదంటే మీ వయసు పెరుగుతున్న కొలది మీరు ముసలి వాళ్ళు అవ్వకూడదు అని అర్థం. Amen. If you are growing old, వయసు పెరుగుతున్న కొలది మీరు ముసలి వాళ్ళు అవుతున్నారంటే your inner man is not focused on the Lord, your inner man is not renewed in the power of God. దాని అర్థం ఏంటిదంటే మీరు ఎందుకు వయసు పెరుగుతున్న కొలది ముసలి వాళ్ళు అవుతున్నారంటే మీ అంతరంగ పురుషుడు దేవునిలో పెరగట్లేదు, నూతన పరచబడట్లేదు అని అర్థం. Amen. ఆమేన్. Hallelujah. We Hallelujah. have an opportunity, we can have an ageless life. అసలు వయస్సు అంటే ముసలి వాళ్ళు అవ్వకుండా వయసు ఆ విధంగా పెరగకుండా ఉండే ఒక అవకాశం మనకున్నది ఇప్పుడు. And deathless life. మరణమే లేకుండా ఉండే ఒక అవకాశం కూడా మనకు ఉంది. Put death away if you knew the will of God. మీకు ఒకవేళ దేవుని యొక్క చిత్తం మీరు తెలుసుకుంటే గనక మరణాన్ని మీరు పక్కకి పెట్టగలరు. You will not fear of death. మరణానికి మీరు భయపడరు అసలు. Amen. You Amen. put away that death away completely. మీరు పూర్తిగా ఆ మరణాన్ని పక్కకి పెట్టేస్తారు. But the Christians are lack of knowledge, they are failing to attain that status. కానీ క్రైస్తవులందరూ కూడా జ్ఞానము తెలివి లేదు కాబట్టి, దేవుని గురించిన తెలివి లేదు కాబట్టి, వాక్యం తెలియదు కాబట్టి ఆ విధంగా పెట్టలేకపోతున్నారు పనిలో. But you are privileged. కానీ మీరు భాగ్యవంతులు అందరూ. You are learning it. మీరు నేర్చుకుంటున్నారు కదా, Knowing it. మీరు తెలుసుకుంటున్నారు. As you are listening the message and the sermon, the revelation of God over this place, you are learning the truths of God. మీరు ఈ చోట వచ్చి దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సత్యమును ప్రత్యక్షతలో మీరు తెలుసుకుంటున్న కొలది దేవుని సత్యములో మీరు స్థిరపరచబడుతూ తెలుసుకుంటున్నారు. It is very important to know God every time. ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా దేవుని తెలుసుకోవడం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. Every day you need to learn about God a new thing. ప్రతిరోజు కూడా మీరు దేవుని గురించి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. That renews us. అదే మనం నూతన పరుస్తుంది. That refreshes our soul, our body, our spirit. అదే అంటే ప్రతిరోజు దేవుని గురించి తెలుసుకునేదే మన యొక్క ప్రాణమును, ఆత్మ శరీరమును తిరిగి నూతన పరిచి ఉత్తేజపరుస్తుంది. Don't go weary. బలహీనులుగా అవ్వద్దు. Be strong in the Lord. ప్రభువునందు బలము కలిగి ఉండండి. Be strong in the Lord. దేవుని యందు బలవంతులై ఉండండి. Be strong in the Lord. ప్రభువునందు బలవంతులై ఉండండి. Don't grow dull, don't grow weak. ఆ యొక్క బలహీనులుగా మీరు అవ్వకూడదు. Amen. ఆమేన్. Be stronger. చెప్పండి, బలవంతులై ఉండండి. Be stronger. బలవంతులై ఉండండి. In the power of God. దేవుని యొక్క శక్తి యందు. In the might of God. దేవుని యొక్క శక్తి యందు. Mahashakti yandu, mighty power. మహాశక్తి యందు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. There is much things are available for your life. మీ యొక్క జీవితం కొరకు అనేకమైన విషయాలు అందుబాటులో ఉన్నాయి. But the question is, are you able to use it? కానీ ప్రశ్న ఏంటిదంటే మీకు అనేకమైన అందుబాటులో ఉన్నాయి కానీ అవి మీరు వాడగలుగుతున్నారా? Amen. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవుని స్తోత్రం. Bible says బైబిల్ చెబుతుంది in John 15th chapter, ఆ యోహాను సువార్త 15వ అధ్యాయంలో first verse, మొదటి వచనంలో what it says? ఏం చెప్తుంది? Thank you, Lord. యోహాను సువార్త 15:1. I am the true vine, నేను నిజమైన ద్రాక్షవల్లిని, and my Father is the husbandman. నా తండ్రి వ్యవసాయకుడు. Every branch in me that beareth not fruit, he taketh away, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. and every branch that beareth fruit, he purgeth it, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయు, that it may bring forth more fruit. ఇంకా ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను తీసివేస్తాడు ఆయన. Amen. ఆమేన్. If you see in 5th verse, ఇక్కడ మీరు 5వ వచనంలో చూస్తే I am the vine, నేను ద్రాక్షవల్లిని, ye are the branches. మీరు తీగలు. He that abideth in me,
ఎవడు నా యందు నిలిచియుండునో and I in him, నేను ఎవని యందు నిలిచియుండునో the same bringeth forth much fruit, for without me he can do nothing. వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Amen. ఆమేన్. Human efforts always fails us. మనుషుల యొక్క ప్రయత్నాలు ఎల్లప్పుడూ కూడా ఓడిపోజేస్తాయి. The things, the knowledge, the wisdom of men always fails us. మనుషుల యొక్క విషయంలో మనుషుల యొక్క ప్రయత్నాలు ఎప్పుడు కూడా మనను విఫలం చేస్తాయి. Amen. Hallelujah. హల్లెలూయా. Until you surrender yourself to God, you cannot see the full power of God. మీరు పూర్తిగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుంటే తప్పించి దేవుని యొక్క పూర్తి శక్తిని మీరు చూడలేరు. Where you want to involve your strength, where God cannot intervene in that situation. మీరు ఏ పరిస్థితిలో అయితే మీ యొక్క బలమును వాడుతూ ఉన్నారో ఆ పరిస్థితుల్లో దేవుడు కలగజేసుకోడు ఎప్పుడు కూడా. If you want to deal with your enemies on by your own, God cannot intervene in the situation. ఒకవేళ మీరు ఎదుర్కొన్న శత్రువుల విషయంలో మీ యొక్క సొంత బలముతో మీరు పని చేయాలి, ఎదుర్కోవాలనుకుంటే దేవుడు వచ్చి కలగజేసుకోడప్పుడు. Maybe you are stronger in your body. ఒకవేళ మీరు శారీరకంగా చూస్తే మీరు బలంగా ఉండొచ్చేమో. You have a big mouth. మీకు చాలా పెద్ద నోరు ఉండవచ్చు. And you have a big hand. మీకు పెద్ద చేయి కూడా ఉండవచ్చు. That you can beat anyone if you want. ఎవరైనా మీకు కావాల్సి కొట్టేయొచ్చు మీరు. And you want to stop with your strength your enemies. కాబట్టి మీకు అంత బలముది కాబట్టి మీ శత్రుల్ని మీ సొంత బలముతో కొట్టి మీరు ఆపాలి అని చెప్పి మీరు అనుకునవచ్చు. Amen. I want to tell you. నేను మీద చెప్పాలనుకుంటున్నా. Amen. Hallelujah. హల్లెలూయా. Your enemies, మీ యొక్క శత్రువులు, amen, hallelujah, హల్లెలూయా, will always come against you. ఎల్లప్పుడు కూడా మీకు వ్యతిరేకంగా వస్తూనే ఉంటారు. Amen. ఆమేన్. Because ఎందుకంటే you are using your strength. ఎందుకు వారు ఎల్లప్పుడు వస్తూనే ఉంటారంటే మీ సొంత బలమును మీరు వాడుతున్నారు. But if God take care of your enemies, కానీ ఎప్పుడైతే దేవుడు మీ శత్రువుల గురించి ఆయన తన పనిలో వస్తారో, the enemies that you saw in your Egypt shall never you are going to see them anymore. కానీ ఎప్పుడైతే మీ శత్రువుల విషయంలో దేవుడు కలగజేసుకుంటాడో మీరు చూస్తున్న ఐగుప్తు శత్రువులు మరలా మీకు కనిపించరు. Amen. Hallelujah. హల్లెలూయా. Let God's strength become your strength. దేవుని యొక్క బలమే మీ బలం అవ్వును గాక. Amen. Amen. Let God's knowledge become your knowledge. దేవుని యొక్క తెలివే మీ యొక్క తెలివిగా మారను గాక. Let God give you wisdom దేవుడు మీకు జ్ఞానం ఇచ్చును గాక. to work efficiently in everything whatever you do. మీరు ఏదైతే చేస్తున్నారో అన్నిట్లో కూడా ప్రభావవంతంగా పని చేయడానికి దేవుడు జ్ఞానం ఇచ్చును గాక. Bible says, బైబిల్ చెబుతుంది, you cannot do anything without me. నాకు విరోధంగా ఉండి మీకు వేరుగా ఉండి నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరని నేను చెప్తుంది. లేకుండా నువ్వేం చేయలేవు. నేను లేకుండా ఏం చేయలేదని చెప్తుంది. You cannot do anything without me. నేను లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. Bible says it very clearly. బైబిల్ ఇక్కడ స్పష్టంగా చెబుతుంది, You are nothing without God. దేవుడు లేకుండా మీరు వట్టివారు. You are nothing. మీరు వట్టివారు దేవుడు Do లేకపోతే. you agree this thing? ఇది మీరు ఒప్పుకున్నారా? Unless and until you accept this thing, you cannot see the power of God in your life. ఈ యొక్క విషయమును అంటే దేవుడు లేకుండా నేను వట్టివాడిని అనే చెప్పే ఆ విషయంను మీరు నమ్మితే తప్పించి దేవుని శక్తిని చూడలేరు. My knowledge is nothing without Him. దేవుడు లేకుండా నా యొక్క తెలివి వట్టిది. My efforts, my strength, my work and everything whatever I do without the Spirit of God is nothing and nothing and nothing. దేవుని యొక్క ఆత్మ లేకుండా నా యొక్క సొంత శక్తి ఉండొచ్చు, సొంత బలము కావచ్చు, సొంత ప్రయత్నాలు, సొంత పనులు ఏవున్నా సరే అవన్నీ కూడా వట్టివే అవుతాయి. That is the reason అందుకొరకే before we do anything, మనం ఏదైనా చేసే ముందు we kneel down, మనం మోకరిస్తాం, we raise our hand, మన చేతులు పైకి we లేపుతాం, take the name of Jesus యేసయ్య నామమును ఎత్తుతాం, and we pray మనము ప్రార్థన so that చేస్తాం. we ask the help of our Father God. కాబట్టి దాని ద్వారా మన తండ్రి అయిన దేవుని యొక్క సహాయమును మనం అడుగుతాం. Amen. Amen. If you want to change anything, ఒకవేళ మీరు ఏ పరిస్థితినైనా మార్చాలనుకుంటే involve God in it. ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి అనుమతించండి. How can you intervene God in a situation? ఒక పరిస్థితుల్లో దేవుణ్ణి ఏ విధంగా మీరు తీసుకురాగలరండి? By praying. ప్రార్థన ద్వారా, By praying, ప్రార్థించడం by ద్వారా, using the name of Jesus. యేసయ్య నామమును వాడుట ద్వారా. Our strength is the name of Jesus. మన యొక్క బలము ఏంటిదంటే యేసయ్య యొక్క నామమే. Our efficiency comes in the name of Jesus. మన యొక్క శక్తి, సామర్థ్యము. మన యొక్క సామర్థ్యము యేసయ్య నామమును బట్టే వస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. It is an ability to do some work. ఒక విషయమును ఏదైనా చేయడానికి ఒక సామర్థ్యం అది. Amen. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. స్తోత్రం. A weak person cannot do anything. ఒక బలహీనుడైన వ్యక్తి ఏం చేయలేడు. Amen. ఆమేన్. Praise the Lord. Praise the Lord. But when you use the name of Jesus, కానీ మీరు ఎప్పుడైతే యేసయ్య నామమును వాడతారో there is power in that name. అప్పుడు అక్కడ యేసయ్య నామములో శక్తి ఉన్నది. When you use the name of Jesus, మీరు ఎప్పుడైతే యేసయ్య నామమును వాడతారో the Spirit of God moves. దేవుని యొక్క ఆత్మ అప్పుడు కదులుతారు. When you use the name of Jesus, మీరు ఎప్పుడైతే యేసయ్య నామమును వాడతారో the Holy Spirit will get into action. పరిశుద్ధాత్ముడు పనిలోకి దిగుతారు. అప్పుడు Wherever you use the name,
మీరు ఎక్కడైనా ఆ నామం వాడితే there the Holy Spirit will work. ఆ చోట పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. The power in the name of Jesus comes from the Holy Ghost. యేసయ్య నామములో ఉన్న శక్తి పరిశుద్ధాత్మ నుండి వస్తుందండి. When you speak something in Jesus name, మీరు ఎప్పుడైనా సరే యేసయ్య నామములో ఒకటి పలికితే then the Holy Spirit will begin his work in that situation. అప్పుడు వెంటనే ఏ పరిస్థితిలో మీరు పలికారో ఆ పరిస్థితిలో పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. Who is Holy Spirit? పరిశుద్ధాత్ముడు ఎవరు? Is God. దేవుడు ఆయన. Is the Spirit of God. దేవుని యొక్క ఆత్మ Who brings the power of Almighty. సర్వోన్నతుడు యొక్క శక్తిని తీసుకొని వచ్చేవాడు ఆయన. The presence of Almighty Father God. సర్వశక్తిగల దేవుని యొక్క సన్నిధిని God himself in the Spirit. దేవుడు తానే ఆత్మరూపిగా moves among us. మన మధ్యలో కదులుతారు ఆయన. Moves among us and in between us. మనతో మన మధ్యలో ఆయన కదులుతారు ఆయన. Will strengthen us. అప్పుడు మిమ్మల్ని బలపరుస్తారు. He will give us ideas. మీకు ఆలోచనలు అనుగ్రహిస్తారు. He will give the wisdom of Christ. క్రీస్తు యొక్క జ్ఞానం He అనుగ్రహిస్తారు. will go against our enemies. మన యొక్క శత్రువులకు వ్యతిరేకంగా He వెళ్తారు will ఆయన. fight against our enemies. మన యొక్క శత్రువులకు విరోధంగా పోరాడతారు And he ఆయన. will remove out of your ways. He will remove all your enemies out of all your ways in Jesus name. మరియు యేసు నామములో మీ మార్గంలో ఉన్న ప్రతి శత్రువును కూడా ఆ మార్గంలో నుండి ఆయన తీసివేస్తారు. Don't ever think that the Holy Ghost is a soft person. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఒక సున్నితమైన వ్యక్తిగానే అనుకోవద్దు మీరు. Do you know మీకు తెలుసా how Ananias and Sapphira died? ఆ యొక్క అననీయ సప్ఫీరాలు ఎలా చనిపోయారు? It is a manifestation of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ఆ యొక్క బయలుపరచడం ద్వారా జరిగింది. When they lied against the Holy Ghost, ఆ అననీయ సప్ఫీరాలు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధము చెప్పినప్పుడు they died immediately వెంటనే చనిపోయారు. on the spot in the church. వెంటనే ఆ సంఘంలోనే చనిపోయారు. Immediately the fear of the Lord will spread in the church. వెంటనే వారు చనిపోయిన వెంటనే దేవుని యొక్క భయం అక్కడ ఉన్న సంఘంలో నింపబడ్డది. అప్పుడు Don't ever think that the Holy Ghost is a very soft person. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు చాలా సున్నితమైన వ్యక్తి, మెత్తనైన వ్యక్తి అనుకోవద్దు మీరు. He is a person who removed Ananias, Sapphira from the church. ఆయనని అననీయ సప్ఫీరా అనే వ్యక్తుల్ని సంఘం నుంచి తీసివేశాడు ఆయన. He removes our enemies. మన యొక్క శత్రువులను ఆయన He తీసేస్తారు. don't spare our enemies. మన యొక్క శత్రువుల్ని మిగిల్చారు ఆయన. Holy Ghost is a warrior పరిశుద్ధాత్ముడు ఒక యుద్ధశూరుడు. who was with Moses. ఆ యొక్క మోషేతో కలిసి యుద్ధము చేసిన వాడు. Killed all the Egyptians. ఆ యొక్క ఐగుప్తీయులందరిని సంహరించిన వాడు. Broke the chariots of Egyptians. ఆ యొక్క ఐగుప్తీయుల యొక్క రథములను విర్రగొట్టిన వాడు ఆయన. He caught all the enemies in the Red Sea. ఆ యొక్క సమస్త శత్రువులను ఎర్ర సముద్రం మధ్యలో పట్టుకున్నవాడు ఆయన. The Holy Spirit will fight against your enemies when you take courage from him. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ నుండి ఒక సహాయం తీసుకుంటారో మీ యొక్క శత్రువులతో పరిశుద్ధాత్మను పోరాడతారు. Amen. ఆమేన్. Don't ever think that he's very soft person, he's very kind person, he's our helper. కాబట్టి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు అంటే మన యొక్క సహాయకుడు, చాలా దయగలవాడు అంత మాత్రమే అనుకోవద్దు మీరు. Why people suffer? ఎందుకు ప్రజలు కష్టపడతారు? Because of the negligence towards the Spirit of God. ఎందుకు కష్టపడతారు అంటే దేవుని యొక్క ఆత్మల విషయంలో వారు నిర్లక్ష్యంగా ఉన్నారు In కాబట్టి. the church, the Spirit of God has to move. సంఘములో దేవుని యొక్క ఆత్మ కదలాలి. If he is not moving, this church is nothing but a mob, a group. ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఇక్కడున్న సంఘములో ఆయన కదలకపోతే, ఆయన ఉండకపోతే వట్టి అయిన సంఘము ఒక గుంపులాగా మాత్రమే ఉంటుంది. We are not building the temple of God. మనము దేవుని యొక్క మందిరం కట్టట్లేదు. అప్పుడు We are building a society. We are building a group. మనము ఒక గుంపును లేదంటే ఒక సమాజమును మాత్రమే కడుతున్నాం. పరిశుద్ధాత్మ లేకపోతే There is no place for the Spirit of God. That is not a church. That is not the temple of God. దేవుని యొక్క ఆత్మ ఎక్కడైనా లేకపోతే అది సంఘమే కాదు, దేవుని మందిరం కానే కాదు అసలు అది. We have to be very careful to invite the Holy Spirit in midst of us. మన మధ్యలో పరిశుద్ధాత్మని ఆహ్వానించడానికి మనం జాగ్రత్తగా ఉండాలి. Don't hinder the sovereign authority of God among us. మన మధ్యలో దేవుని యొక్క సార్వభౌమత్వ శక్తిని ఆహ్వానించడానికి ఎప్పుడు కూడా అడ్డుగా ఉండకూడదు మనం. Do you understand? మీకు అర్థమవుతుందా ఇది? The Holy Spirit walks among us. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తున్నారు. As we are assembling here, మనం ఇక్కడ ఒక్క చోట కలిసి ఉండగా the Holy Spirit walks in midst of us. మన మధ్యలో పరిశుద్ధాత్ముడు నడుస్తారు, ఆయన Do you సంచరిస్తారు. understand this thing? మీకు ఈ విషయం అర్థం చేసుకుంటున్నారా? As he is walking here, ఆయన ఈ చోట నడుస్తూ ఉండగా how can you sit carelessly over this place? ఆయన పరిశుద్ధాత్ముడే ఇక్కడ నడుస్తుంటే నిర్లక్ష్యంగా ఎలా కూర్చోగలవు? You do not fear God. దేవుడు అంటే భయం లేదు నీకు. Amen. He walks here. ఆయన ఇక్కడ నడుస్తున్నారు. Do you think that is a fable God or something, a pagan God? మీరేమనుకుంటున్నారు? ఆయన ఒక అన్య దేవుడు అట్లా అనుకుంటున్నారా మీరు? Is holy.
ఆయన పరిశుద్ధుడు, He's almighty. ఆయన సర్వశక్తి He's the గలవాడు, one God ఆయన ఒక్కడే దేవుడు, who rules all earth. సమస్త భూమిని ఏలువాడు ఆయన. He likes your presence, మీ యొక్క సన్నిధికి, ఆ సన్నిధి అంటే ఆయనకి ఇష్టము. your companion, your friendship, your fellowship, your sitting together is very important for him. మీతో కలిసి కూర్చోవడం, మీతో సహవాసం చేయడం, మీతో స్నేహం చేయడం ఆయనకు చాలా ఇష్టము. You're not coming to the picnic. మీరు ఏదో పిక్నిక్ కి రావట్లేదు ఇక్కడికి. You're coming for the fellowship of the Holy Ghost. మీరు ఎందుకు వస్తున్నారంటే పరిశుద్ధాత్మతో సహవాసం కొరకు వస్తున్నారు. It's a gathering of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ యొక్క సమకూర్పు It ఇదంతా. is a gathering of the holy people, పరిశుద్ధుల యొక్క సమకూర్పు ఇదంతా. where we can have a communion with the Lord Jesus and the Spirit of God. మనం ఎక్కడైతే కలుస్తున్నామో అక్కడ దేవునితో అంటే యేసుతో పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండే He స్థలం అది. sits with us, He talks to us, He encourages us, He fills us. ఆయన మనతో పాటు కలిసి కూర్చుంటారు, మనతో మాట్లాడతారు, మనం ప్రోత్సహిస్తారు ఆయన. Amen. ఆమేన్. Don't keep an empty chair for the Holy Ghost, okay? కాబట్టి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో వస్తాడు అని చెప్పేసి ఖాళీ చైర్ పెట్టొద్దు. There is no need for a chair for Him. ఆయనకు ఏ చైర్ అవసరం లేదు పెట్టడానికి. You are His throne. మీరే ఆయన సింహాసనం అయి ఉన్నారు. He sits in your heart. ఆయన మీ యొక్క హృదయంలో ఆసీనులు అవుతారు. Do you know this thing? మీకు ఈ విషయం తెలుసా? He enthrones in your heart. ఆయన మీ యొక్క హృదయంలో సింహాసనాసీనుడు He అవుతారు. sits here, ఆయన ఇక్కడ సింహాసనాసీనుడు not అవుతారు. to focus on outside. బయట దృష్టి పెట్టవద్దు. But I want to tell you, నేనేం a చెప్పాలి? congregation where we meet is an assembly where the Holy Spirit hovers upon it. మనము ఎక్కడైతే సమాజంగా ఇక్కడ ఒక్కడ అందరం కలిసి ఉంటామో, కూడుకుంటామో, పరిశుద్ధాత్ముడు ఆ స్థలం పైన ఆయన కప్పబడి ఉంటారు. Do you understand? మీకు అర్థమవుతుందా? Where we gather together, మనము ఒక్కరిగా ఇప్పుడు ఒక సమాజం ఒక్క దగ్గర కలిసి ఉన్నాం కదా, where we ఇట్లా stand and praise the name of Jesus. మనం ఎక్కడైతే ఒక్క చోట కలుసుకొని యేసు నామములో మనము చేతులెత్తి స్తుతించి ప్రార్థిస్తూ ఉంటామో, As we pray in tongues, మనం అన్య భాషలో ప్రార్థిస్తూ ఉండగా the Holy Ghost will cover us. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు మనందరినీ కప్పుతాడు. We are not worshipping which is nothing. We are worshipping a God who sees, who talks, who moves, who walks among us. మనము ఆరాధిస్తున్నది ఏదో వట్టి వ్యక్తిని లేదంటే ఎవరిని గాలి కొట్టినట్టు చేయట్లేదు, కానీ మన మధ్యలో నడుస్తూ సంచరిస్తున్న ఒక వ్యక్తిలాగా ఉన్న పరిశుద్ధాత్ముని మనము ఆరాధిస్తున్నాం. He comes like a wind. ఆయన ఒక గాలిలాగా వస్తారు. He comes like a wind. ఆయన ఒక గాలిలాగా వస్తారు మన Do you మధ్యలో. know from where the wind comes? మీకు తెలుసా గాలి ఎక్కడి నుండి వస్తుంది? మీకు ఎప్పుడైనా From which side? ఏ వైపు నుండి గాలి వస్తుందో తెలుస్తుంది? Can you tell me? చెప్పవచ్చు ఎవరైనా? The direction of the wind, or from where the wind is coming? ఆ యొక్క గాలి వచ్చే మార్గము ఎక్కడి నుండి గాలి వస్తుందో మీరు చెప్పగలరా? తెలుసా మీకు? Can you tell me? చెప్పవచ్చా మీరు? Can anyone tell me ఎవరైనా తెలుసా? చెప్పవచ్చా? where the wind is coming from? గాలి ఎక్కడి నుండి వస్తుందండి? No one. ఎవరు చెప్పలేరు. But wind is there. కానీ గాలి ఉన్నది అక్కడ. There is air in this room. ఈ యొక్క స్థలములో, ఈ గదిలో గాలి ఉన్నది. We feel it. మనము దాన్ని అనుభవిస్తాం కదా. We breathe it. మనం ఆ గాలిని పీలుస్తున్నాం. We are enjoying it. ఆ గాలిని అనుభవిస్తున్నాం. In the same way, అదే రీతిగా Holy Spirit comes like a wind. పరిశుద్ధాత్ముడు కూడా ఒక గాలి వలె వస్తారు. Everyone say, అందరూ కూడా చెప్పండి. Holy Ghost is not a wind. పరిశుద్ధాత్ముడు గాలి కాదు. Amen. He is God. ఆయన దేవుడు. He is not a wind. ఆయన గాలి కాదు. But he comes as a wind. ఆయన గాలి కాదు, కానీ గాలి వలె వస్తారు ఆయన. Amen. He is not a wind. ఆయన గాలి కాదండి, But he comes like a wind. కానీ ఒక గాలి వలె ఆయన వస్తారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You are not a bird. మీరు పక్షి కాదు, But if you take the parachute, you can fly like a bird. కానీ మీరు ఒక పారాచూట్ తీసుకుంటే పక్షి ఎగిరినట్లు ఎగరవచ్చు. You మీరు can కూడా go on a plane and fly like a bird. మీరు ప్లేన్ ఎక్కితే గనక పక్షిలాగానే మీరు కూడా ఆకాశంలో ఎగరవచ్చు. If you are flying, మీరు ఒకవేళ ఎగురుతున్నారంటే it doesn't mean that you are a bird. మీరు ఎగురుతున్నారు కాబట్టి మీరు పక్షి అని అర్థం కాదు కదా. You are a human, right? మీరు మనిషి కదా. Amen. In the same way. అదే రీతిగా Amen. ఆమేన్. Holy Spirit comes like a wind. పరిశుద్ధాత్ముడు గాలి వలె వస్తారు. He's among us. ఆయన మన మధ్యలో ఉన్నారు. He's walking. మన మధ్యలో సంచరిస్తున్నారు. You need to show reverence మీరు as you are here, because he's walking among us. మీరు ఇక్కడ ఉండగా ఆయన మన మధ్యలో నడుస్తూ సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన పట్ల మీరు భయము చూపించాలి, గౌరవం చూపించాలి. Don't be like a child. పిల్లల్లాగా ఉండకూడదు మీరు. హలో Don't be like a foolish child. వివేకము లేని బుద్ధిహీనంగా ఉన్న పసి పిల్లల్లాగా ఉండకూడదు మీరు. As you sit here, ఇక్కడ మీరు కూర్చొని ఉండగా he's here. ఆయన ఇక్కడ ఉన్నారు. You have to open your mouth. మీరు నోరు తెరవాలి. You cannot sit like that. మీరు వట్టిగా కూర్చోవద్దు.
As everyone is worshiping, you have to worship. అందరు ఆరాధిస్తున్న సమయంలో మీరు కూడా ఆరాధించాలి. You have to speak in tongues. అన్య భాషలో You cannot మాట్లాడాలి. sit like that. మీరు అదే విధంగా ఒత్తిగా కూర్చోకూడదు. Are you aware that the Holy Spirit is here? పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడని అసలు ఆ మనస్సుతో ఆ అవగాహనతో ఉన్నారా మీరు? Or else what they are singing, let them sing. What they are doing, let them do. We will wait until the message comes, until the pastor comes. Huh? లేదంటే వాళ్ళు పాటలు పాడుకున్నారు, ఆరే పాడుకోండి, ఆ పాటలు అయిపోయే వరకు అలానే కూర్చుందాము, మెసేజ్ వచ్చే వరకు, పాస్టర్ వచ్చే వరకు మనం ఇలానే కూర్చుందాం అనే మనసుతో ఉన్నారా మీరు? Don't do like that mistake. Don't do that mistake. ఆ పొరపాటు చేయకూడదు. మీరు He's here. ఆయన ఇక్కడ ఉన్నారు. He's in us, He's living in us, He's walking with us, and He's among us. ఆయన మనలో ఉన్నారు, మనతో ఉన్నారు, మనతో నడుస్తున్నారు, మన అందరి మధ్యలో కూడా ఉన్నారు ఆయన. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So when you're gathering, when you're assembling together, కాబట్టి మీరు ఎప్పుడైతే ఒక్కో చోట అందరు కలుస్తూ ఉన్నారో, why you need to be very careful? ఆ స్థలములో ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి? Why? ఎందుకు? Tell me why. చెప్పండి ఎందుకు జాగ్రత్త? Because the chief minister has come, right? ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చిండు కాబట్టి If జాగ్రత్త. some MLA comes to your home, you will do like this. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే మీ ఇంటికి వస్తే మీరు అలాగనే జాగ్రత్త ఉంటారు కదా. Immediately you will stand. వెంటనే వారు రాగానే లేచి నిల్చుంటారు. Immediately you will bend. Namaste Anna. వెంటనే మీరు వంగి మరి దండం చెప్తారు, నమస్తే అన్న అంటారు. I know your respect towards MLA. నాకు తెలుసు ఎమ్మెల్యేకి మీరు ఇచ్చే గౌరవం ఏంటిదో. But you forget Holy Ghost. కానీ మీరు పరిశుద్ధాత్మని మర్చిపోతున్నారు. You won't praise Him. You won't stand for Him. You won't raise your hand. You won't focus upon Him. What is this? మీరు పరిశుద్ధాత్మ కొరకు అసలు లేచి నిలుచోలేరు, అసలు మీరు చేతులు లేపలేరు, ప్రార్థన చేయలేరు, స్తుతించలేరు, ఆరాధించలేరు. ఏంటిది ఇది? Amen. ఆమేన్. See, చూడండి, God is here. దేవుడు ఇక్కడ ఉన్నారు. God is real. దేవుడు వాస్తవంగా ఉన్నారు. Until you focus on Him, you cannot see Him. మీరు ఆయన పైన దృష్టి పెట్టి చూస్తే తప్పించి మీరు ఆయనను చూడలేరు. Until your mind is fully focused on Him, you cannot hear. మీ యొక్క మనస్సు పూర్తిగా ఆయన పైన దృష్టి పెడితే తప్పించి ఆయన స్వరం మీరు వినలేరు. Don't be sensible person with a sensory receptors working in your life. మీ యొక్క జీవితంలో మీరు బయట కనిపించే శరీరం సంబంధమైన వాటి రూపంగా చూసే వ్యక్తిగానే ఉండొద్దు మీరు. If you are sit calmly, ఒకవేళ మీరు మౌనంగా అలానే I want to కూర్చున్నారంటే tell you one thing. ఒక విషయం You చెప్పాలనుకుంటున్నా. are too fleshy. మీరు శరీరానుసారంగా మనస్సు ఎక్కువ కలిగి ఉన్నారు. హలో. హలో. You are too fishy and fleshy. మీరు అలాగనే మౌనంగా Making the church as a fish market. సంఘాన్ని ఒక చేపల మార్కెట్ లాగా మారుస్తున్న వ్యక్తులాగా ఉంటున్నారు మీరు. Don't be flesh or clouded by flesh. శరీరములో ఉండవద్దు, అంటే పూర్తిగా శరీరంతో కప్పబడిన వ్యక్తిలాగా ఉండకూడదు మీరు. Amen. Don't walk in flesh. శరీరానుసారంగా నడవద్దు మీరు. Walk in the spirit. ఆత్మలో నడవండి. Learn to walk in the spirit, to see, to hear from Him. పరిశుద్ధాత్మ నుండి వినడానికి, ఆయన నుండి చూడడానికి ఆత్మలో నడవడం నేర్చుకోండి. He is a God who talks. ఆయన మాట్లాడే దేవుడు. How can you go from here without hearing from Him? ఈ చోట ఆయన మాట్లాడే దేవుడు అయి ఉండగా ఆయన మాట వినకుండా, స్వరము వినకుండా ఖాళీగా ఎలా వెళ్తావు అనుకుంటున్నావు? How can you go a week without hearing from Him? పూర్తిగా అసలు ఆయన నుంచి వినకుండా వారమంతా ఎలా గడపగలుగుతున్నాను? See, nowadays the Christians were shocking. How can God talk to me? చూడండి, Can I hear His voice? చూడండి ఈ కాలంలో క్రైస్తవులు ఎలా మారారంటే ఆశ్చర్యపోతారు. దేవుడు మాట్లాడగలదా, మనం ఆయన స్వరం వినగలమా అసలు అనుకుంటారు. Can I see God? Can I touch Him? Can I know Him personally? నేను నిజంగా దేవుడిని చూడవచ్చా, తాకవచ్చా, వ్యక్తిగతంగా ఆయన గురించి తెలుసుకోవచ్చా అని ఆశ్చర్యపడుతున్నాను. Suddenly something appears in his vision. అకస్మాత్తుగా వారికి ఏదో దర్శనంలో కనిపించినప్పుడు. Do you know how the Christian thinks? Hey, it's my imagination, nothing. I don't think God will talk nowadays. వారికి దర్శనం కనిపిస్తే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అదంతా నా ఊహనే, దేవుడు ఈ కాలంలో మాట్లాడాడు అసలు అని అనుకుంటారు. This is real? ఇది నిజమేనా అసలు అని అనుకుంటారు. How much childish, how much foolish, how much fleshy. చూడండి, ఇది దేవుని విషయంలో, ఆత్మీయ విషయంలో ఎంత బుద్ధిహీనంగా, పసిపిల్లలుగా, వివేకం లేకుండా ఉన్నారు. Do you don't read your Bible? మీ బైబిల్ మీరు చదవట్లేరా అసలు? Do you don't read Bible? మీ బైబిల్ చదవరా? How many instances are there where God speaks to the people? ఆ బైబిల్లో మీరు చూస్తే మనుషులతో దేవుడు మాట్లాడిన ఎన్ని సందర్భాలు ఉన్నాయి? How many times? ఎన్ని మార్లు God మాట్లాడారు. was near to them. దేవుడు వారికి దగ్గరగా He ఉన్నారు. was talking to them. వారితో మాట్లాడుతున్నారు ఆయన. But they are not perceived in their spirits to hear from Him. కానీ దేవుడి నుండి వినడానికి వారు ఆత్మలో మెలకువగా కలిగి లేరు. వారు
unpursuedness. వెంటాడలేకపోవడం. వెంటాడలేకపోన్న స్థితిలో ఉన్నారు. Amen. ఆమేన్. When God is talking something to you, దేవుడు మీతో ఎప్పుడైనా ఏదైనా you are మాట్లాడుతున్నాడంటే unable to receive it. మీరు ఆయన మాట్లాడుతున్న దాన్ని పొందుకోలేకపోతున్నారు. Question must be like this: how can I hear God's voice? మీ యొక్క ప్రశ్న ఏ విధంగా ఉండాలంటే నేను దేవుని స్వరం ఎలా వినాలి అనే విధంగా ఉండాలి మీ ప్రశ్న. But what you're asking, కానీ మీరేం అడుగుతున్నారు? will God talk to me? దేవుడు నాతో మాట్లాడతాడా అసలు అంటున్నారు. That should not be a question, అది మీ ప్రశ్నగా ఉండకూడదు. because ఎందుకంటే God always talks. దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. I want to tell you, నేను మీతో చెప్పాలనుకుంటున్నా, God always talks to his sheep. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన గొర్రెలతో మాట్లాడతారు. You should never ask this question, will God talk to me? కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ ప్రశ్న వేయకూడదు, దేవుడు మాట్లాడతాడా అని అడగొద్దు. He always loves to talk to you. ఆయన ఎల్లప్పుడూ మీతో మాట్లాడడానికి ఇష్టపడేవాడు. ఆయన 24/7. రోజంతా 24 గంటలు వారం అంతా కూడా మాట్లాడడానికి ఇష్టపడే వ్యక్తి ఆయన. There is no appointment, there is no timing for him. ఆయన మాట్లాడడానికి అపాయింట్మెంట్ ప్రత్యేకమైన సమయం ఏం అవసరం లేదు. Always 24 hours you are access to his throne room. ఎల్లప్పుడు కూడా రోజంతా 24 గంటలు కూడా ఆయన యొక్క సన్నిధికి మీరు తెరవబడిన వ్యక్తులే ఉన్నారు. ఎప్పుడైనా వెళ్ళి వినవచ్చు ఆయన స్వరం. మీరు You can hear him. ఆయన స్వరం మీరు ఎప్పుడైనా You వినవచ్చు. can know his will at any point of your time. మీరు ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా సరే ఆయన స్వరము వినవచ్చు. But question is, కానీ ప్రశ్న ఏంటిదంటే, are you hearing? మీరు వింటున్నారా అసలు అనేది. Problem is your ears, not God's talking. సమస్య ఏంటిదంటే మీ వినికిడి సమస్య, మీరు వినేదే సమస్య, కానీ దేవుడు మాట్లాడట్లేదనే సమస్య కాదు ఇక్కడ. See how much you love anointing of God or the presence of God. చూడండి, మీరు దేవుని యొక్క అభిషేకంలో కానీ లేదంటే దేవుని యొక్క సన్నిధిని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. There is a person in the Bible. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. Who is too fleshy. ఆ వ్యక్తి చాలా శరీర రీతిగా ఉన్నాడు. ఆ వ్యక్తి Do you know who is he? ఎవరో తెలుసా ఆయన? The man, the brother of Jacob, Esau. ఆ వ్యక్తి ఎవరంటే యాకోబు యొక్క సహోదరుడైన ఏశావు. Who? ఎవరైనా? Who? యాకోబు యొక్క సహోదరుడు ఏశావు ఆయన పేరు. శరీరంలో ఉన్నాడు పూర్తిగా. Amen. ఆమేన్. Is a symbolism of flesh and Jacob is a symbolism of spirit. ఆ ఏశావు పూర్తిగా శరీరంతో కప్పబడి శరీర ఆశలతో ఉన్న వ్యక్తికి సూచన. ఆయన యాకోబు చూస్తే గనక ఆత్మ సంబంధమైన వ్యక్తికి సూచన. Amen. ఆమేన్. What he had done? ఏశావు ఏం చేశాడు? What is the wrong of Esau? అసలు ఏశావు చేసిన పొరపాటు ఏంటిది? Tell me. చెప్పండి. He didn't care for the blessing of the firstborn right. ఏశావు చేసిన పొరపాటు ఏంటిదంటే జ్యేష్ఠ పుత్రము యొక్క హక్కు ఉంది కదా, దాని గురించి అసలు పట్టించుకోలేడు. అసలు He never bothered for it. ఎప్పుడు కూడా జ్యేష్ఠత్వపు హక్కు కొరకు అసలు పట్టించుకోలేడు. I'm asking you today. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, There is anointing within you. మీలో అభిషేకం ఉన్నది. మీకు There is seed of God within you. మీ లోపలనే దేవుని యొక్క బీజమును కలిగి ఉన్నారు. There is Christ in you. మీలో క్రీస్తుని మీరు కలిగి ఉన్నారు. How much you care for it? మరి దాని కొరకు ఎంత మీరు పట్టించుకుంటున్నారు? And here we can see the Holy Ghost is walking. మరియు How much you care for him. మరియు ఇక్కడ కూడా మన మధ్యలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉన్నారు. దాని విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా పట్టించుకుంటున్నారు అసలు. Don't be a busy man to come to church. సంఘంకి వచ్చే విషయంలో బిజీగా ఉండే వ్యక్తులుగా ఉండకూడదు మీరు. If you are a busy man not coming to the church, you are a man who never bothers the Spirit of God. ఒకవేళ సంఘానికి రాకుండా ఉండేంత బిజీగా ఉన్న వ్యక్తులైతే మీరు ఆ విధంగా ఉంటే గనక పరిశుద్ధాత్మను దేవుని యొక్క ఆత్మను మీరు పట్టించుకొని వారని అర్థం. If you care for him, if you love him, you will come. ఒకవేళ మీరు ఆయన గురించి పట్టించుకుంటే, ఆయనని ఇష్టపడితే, ప్రేమిస్తే గనక వస్తారు మీరు ఆయన. I'm asking this question again. మరలా ఈ ప్రశ్న ఇస్తున్నాను మీకు. The anointing which is upon you, amen, or the Christ who is in you, or the seed of God which is in you, amen, hallelujah. Hallelujah. For it, how much you care. మీలో ఉన్న అభిషేకం విషయంలో, మీలో ఉన్న క్రీస్తు విషయంలో, మీరు దేవుడు పెట్టిన బీజం విషయంలో, దేవుని యొక్క ఆత్మ విషయంలో మీరు ఎంతగానో పట్టించుకుంటున్నారు. What is the importance of it?
దాని విషయంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అసలు? Tell me. చెప్పండి నాకు. I know your home is important than anointing. నాకు తెలుసు దేవుని యొక్క అభిషేకం కంటే మీ ఇల్లే మీకు ముఖ్యం. I know. నాకు తెలుసు. I know your children are more important than the Christ in you. నాకు తెలుసు మీలో ఉన్న క్రీస్తు కంటే కూడా మీ పిల్లలే నీకు ఎక్కువ. That is the reason you are busy with your children, you are busy with your home, you are busy somewhere. అందుకొరకే నీలో ఉన్న అభిషేకం కంటే దేవుని కంటే వాళ్ళే ఎక్కువ కాబట్టి వారి విషయంలో ఇంట్లో కానీ పిల్లలతో కానీ బయట పనులు అన్నిట్లో బిజీగా ఉన్నాను. There is a blessing which was given by God unto the first birth. ఆ యొక్క జ్యేష్ఠత్వపు అంటే మొదటగా పుట్టిన వారి కొరకు దేవుని ద్వారా ఇవ్వబడిన ఒక ఆశీర్వాదం ఉన్నదండి. It is given by God. దేవుని ద్వారానే ఇవ్వబడినది అది ఆ యొక్క A ఆశీర్వాదం. double portion. అది రెండంతల యొక్క ఆశీర్వాదం. అది An inheritance shall come from the father in a double portion more than all the brothers. ఆ యొక్క సహోదరులో పిల్లలుగా పుట్టిన వారందరికంటే కూడా మొదటగా పుట్టిన వ్యక్తికి తండ్రి నుండి ఎక్కువగా 2 పాళ్ళ ఆశీర్వాదం వస్తుంది. What does it mean by double portion? రెండంతలంటే అర్థం ఏంటిది చెప్పండి. Tell me. చెప్పండి. If you divide something into 4 parts, ఒకవేళ మీరు ఏదైనా ఒక దాన్ని 4 భాగాలుగా చేస్తే and you have 3 sons, మీకు 3 కుమారులు ఉంటే you are giving each one 1, 1, 1. ఆ ముగ్గురికి కూడా 1, 1, 1 ఇస్తారు. And you are giving the first one, the elder one, the first birth one, you are giving one more extra portion. కానీ అందరికి 1, 1 ఇచ్చిన మొదటగా పుట్టిన వ్యక్తికి పెద్ద కుమారునికి మాత్రం మీరు ఇంకొకటి ఎక్కువగా ఇస్తారు. What does it mean? దాని అర్థం ఏంటిది? You have a property of 4 acres of land. మీకు ఒకవేళ 4 ఎకరాల స్థలం ఉన్న ఒక ఆస్తి ఉందనుకో. You have 3 sons. మీకు 3 కొడుకులు ఉన్నారనుకో. When you gave 1 acre to each one. ఒక్కొక్కరికి మీరు ఒక్కొక్క ఎకరం ఇచ్చారు. But for the first one, కానీ మొదటగా పుట్టిన you will వ్యక్తికి give 2 acres. 2 ఎకరాలు ఇస్తారు మీరు. Amen. Amen. That is the first birth blessings. అదే మొదటగా పుట్టిన ప్రథమ జ్యేష్ఠ పుత్రము హక్కు యొక్క ఆశీర్వాదం. There are many sons for Elijah. ఎలియాకు అనేక మంది పిల్లలు ఉన్నారండి. He produced many prophets. But among all, Elisha is one double portion one. ఆ ఎలియాకు పిల్లలంటే ఎవరో కాదు, ప్రవక్తల్ని తయారు చేశారు. ఆయన ఎలియా కింద అనేకమైన ప్రవక్తలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. కానీ వారందరిలో కూడా 2 అంతలు పొందుకున్న వ్యక్తి ఎలీషా. Not more than Elijah. ఎలియా కంటే ఎక్కువ కాదది. But among all other prophets, Elisha got more. కానీ ఏలియా కింద ఉన్న ప్రవక్తలందరి మధ్యలో ఎలీషా ఒక్కడు మాత్రమే అందరికంటే ఎక్కువగా పొందుకున్నాడు. Amen. Amen. What does it mean? దాని అర్థం ఏంటిది? Among all the prophets is the greatest prophet. అక్కడ ఏలియా కింద ఉన్న ప్రవక్తలందరిల కంటే ఎలీషా గొప్పవాడని అర్థం. Amen. Amen. After Elijah, ఆ ఏలియా తర్వాత if there any other prophet greater one is Elisha. ఏలియా తర్వాత ఇంకెవరైనా గొప్ప ప్రవక్త ఉన్నారంటే ఎలీషా మాత్రమే. After when Elijah went, ఎప్పుడైతే ఏలియా వెళ్ళిపోయాడో there is no other greatest prophet in that land except for Elisha. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశములో ఎలీషా కంటే గొప్ప ప్రవక్త లేరుగా. That is a blessing. అదే ఆశీర్వాదం. That అంటే is the honor, the position that he receives. అంటే ఆ ఎలీషా అటువంటి ఒక ఘనత, అటువంటి ఒక గొప్ప స్థానం పొందుకున్నాడు. What does it mean? దాని అర్థం He ఏంటిది? can be more grateful than Jacob. దాని అర్థం ఏంటిదంటే యాకోబు కంటే కూడా ఇంకెక్కువగా కలిగి ఉండగలడని. He can receive more blessings than Jacob. ఆ యాకోబు కంటే ఏశావు ఇంకెక్కువ ఆశీర్వాదం పొందుకోగలడు, ఎందుకంటే మొదటగా ఉన్న వ్యక్తి కాబట్టి. He can receive more than Jacob, and he can live more than like a Jacob. But for one day, but for one food, he missed his birthright. యాకోబు కంటే ఏశావు పెద్దవాడు కాబట్టి ఇంకెక్కువ ఆశీర్వాదాలు, ఇంకెక్కువ అభివృద్ధి కలిగి ఉండగలడు. కానీ ఒక్కరోజు, ఒక్క పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు ఏశావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Because why? He's not carrying the anointing of God. ఎందుకు ఏశావు ఆ ఆశీర్వాదం పోగొట్టుకున్నాడంటే దేవుని యొక్క అభిషేకం విషయంలో పట్టించుకోవట్లేడు అసలు. He didn't bother about the anointing or the blessing which is coming from God. ఏశావు దేవుడి నుండి వస్తున్న అభిషేకం కొరకు కానీ దేవుడిస్తున్న ఆ ఆశీర్వాదం కొరకు కానీ అసలు పట్టించుకోలేడు అసలు. But one thing he says. కానీ ఒక్క విషయం చెబుతున్నాడు ఏశావు. What for birthright if I'm dying today? ఈ రోజే నేను తిండి లేక చచ్చిపోతుంటే నేను జ్యేష్ఠత్వపు హక్కు ఆ ఆశీర్వాదం ఉండే ఏం మేలు నాకు అంటున్నాడు. If I miss that girl, what is the necessary of God?
ఒకవేళ నాకు ఆ యొక్క అమ్మాయిని నేను కోల్పోతే దేవుడు ఉండేం అవసరం నాకు అంటారు. If I miss that home, what is the necessity of coming to church? ఒకవేళ నాకు ఆ ఇల్లే లేకపోతే నేను ఈ చర్చికి వచ్చి ఏం లాభం నాకు అంటారు. Maybe your decision is this. ఒకవేళ మీ యొక్క తీర్మానం కూడా అదే I want to ఉండవచ్చు. tell you, according to the Bible, that is foolishness, that is childishness, that is something too fleshy. నేను బైబిల్ ప్రకారం చెప్తున్నా, ఆ విషయంగా ఉంటే గనక అది బుద్ధిహీనత, బైబిల్ ప్రకారంగా వివేకం లేని పసిపిల్లలాగా ఉన్నట్టు అర్థం. Amen. ఆమేన్. Praise the Lord. స్తోత్రం. Amen. ఆమేన్. There is always a choice for you. ఎప్పుడైనా సరే మీకు ఎన్నుకునే ఒక అవకాశం You ఉంటుంది. can choose God, you can choose the things. మీరు దేవుణ్ణి ఎన్నుకోవచ్చు, లేదంటే మీ యొక్క సంగతులు మీకు కావాల్సిన ఎన్నుకోవచ్చు. Again, I'm telling you. మరలా చెబుతున్నాను, There will be always a choice before you. మీ ముందు ఎంచుకోవడానికి ఎప్పుడు మీకు అవకాశం ఉంటుంది. God or things. దేవుణ్ణి ఎన్నుకుంటావా, లేదంటే ఏదైనా లోకం కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏవైనా వేరే ఎన్నుకుంటావా, అది నీ ఇష్టం. See, there will be two things that the Lord will teach you. చూడండి చూడండి ఎల్లప్పుడు కూడా దేవుడు మీకు రెండు విషయాలు నేర్పిస్తాడు. Or else you will know God by two things. లేదంటే ఇంకో విధంగా చెప్పాలంటే దేవుణ్ణి మీరు రెండు విధాలుగా మీరు తెలుసుకోవచ్చు. There are two levels, we can say like this. ఇంకో విధంగా చెప్పాలంటే రెండు స్థాయిలో అని చెప్పవచ్చు. Amen. There is a timing where whatever you pray, God will answer you. ఒక సమయం వస్తుంది, ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో మీరు దేవుణ్ణి ఏది అడిగినా సరే దేవుడు జవాబిస్తాడు. When you are child, మీరు పసిపిల్లలుగా when a ఉన్నప్పుడు, newcomer, క్రొత్తగా దేవునిలోకి when వచ్చినప్పుడు you జరుగుతుంది. accepted the Lord, మీరు దేవుని ఎప్పుడైతే అంగీకరిస్తారో అప్పుడు, whatever you ask, ఆ సమయంలో మీరు ఏది అడిగినా, if you ask biryani, biryani will come. మీకు బిర్యానీ అడిగితే దేవుని బిర్యానీ వచ్చేస్తుంది. If you ask anything, it will come. ఆ క్రొత్తగా ఉన్న సమయంలో మీరు ఏది అడిగితే అది వచ్చేస్తుంది. But that is a childish level. కానీ అది పసిపిల్లలుగా ఉన్న స్థాయి అది. But there is other level. కానీ ఇంకొక స్థాయి ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. You Hallelujah. need to come to that knowledge మీరు ఆ యొక్క తెలివికి మీరు రావాలి. where you forget the things. ఆ యొక్క పరిస్థితులు కానీ ఆ యొక్క వస్తువుల్ని అన్నిటిని మర్చిపోయే స్థాయి. No focus upon the things. ఆ యొక్క పరిస్థితుల మీద కానీ సంగతుల పైన మీ యొక్క దృష్టి ఉండదు. No things to pray. ఏది కూడా ప్రార్థించడానికి, I want car, I want building, nothing. నాకు బిల్డింగ్ కావాలి, నాకు కార్ కావాలి అని అడిగే స్థితి ఉండదు అసలు. You will focus on the presence. ఆ స్థలములో ఆ యొక్క స్థితిలో కేవలము సన్నిధి పైన దృష్టి You పెడతావు. focus alone on God. ఆ యొక్క స్థాయిలో కేవలం దేవుని పైన దృష్టి పెడతావు. That is the second level. అది రెండవ స్థాయి. Where God wants you to be there. దేవుడు ఆ స్థానంలో మీరు ఉండాలని కోరుకునే స్థానం అది. That's why I'm telling you from these few weeks. అందుకొరకే నేను కొన్ని వారాలుగా మీతో ఇది చెబుతున్నాను. Don't pray for things. Wait for the presence of God. మీరు వస్తువుల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు ప్రార్థన చేయకండి, కానీ ప్రార్థనలో దేవుని కొరకు వేచి ఉండనని చెబుతున్నాను. That must be our focus. That must be our priority. That must be our importance. అదే మన యొక్క దృష్టి, అదే మన యొక్క ప్రాధాన్యత, మన యొక్క ప్రాముఖ్యత అయ్యి ఉండాలి. See, when God is speaking to you, చూడండి, ఎప్పుడైతే దేవుడు మీతో మాట్లాడుతున్నారో, don't be reluctant or hesitant to hear his voice. దేవుడు మాట్లాడుతున్న సమయంలో ఆయన స్వరము వినడానికి మీరు వ్యతిరేకంగా నేను వినను, ఒప్పుకోననే స్థితిలో ఉండకూడదు. That is a childishness, that is a foolishness, that is a fleshy. అది శరీర రీతిగా ఉన్న ఒక స్థితి, అంటే పసిపిల్లలుగా బుద్ధిహీనంగా ఉన్న ఒక స్థితి అది. When I'm speaking, you will sleep. నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో మీరు నిద్రపోతారు. That sees how you are child, how much you are flesh, how much you are clouded with the flesh. అదే చూపిస్తుంది ఏంటంటే నువ్వు ఎంత పసిపిల్లలుగా ఉన్నావో, లేదంటే ఎంత శరీరం చేత కప్పబడి ఉన్నావో అంత కనిపిస్తుంది. When I'm talking, you are sleeping. నేను మాట్లాడుతున్నప్పుడు నేను నిద్రపోతాను. When I'm talking, you don't listen. నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో నువ్వు వినవు. Amen. You're not ready in the spirit. ఆత్మలో సిద్ధంగా లేవు నువ్వు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Quicken yourself by speaking tongues. అన్య భాషల్లో మాట్లాడటం ద్వారా మిమ్మల్ని మీరే That is the ఉత్తేజపరచుకోండి. reason we pray more in tongues as we are preparing to hear his voice. అందుకొరకే దేవుని యొక్క స్వరము వినడానికి సిద్ధపడే సమయంలో ఇంకెక్కువగా అన్య భాషలు Why మాట్లాడతాం. we speak tongues more louder here? ఎందుకు ఇక్కడ మనము అన్య భాషలు గట్టిగా మాట్లాడతాము? I'm making my spirit active in the Lord. దేవునిలో నా యొక్క ఆత్మను నేను యాక్టివ్ గా So చేసుకుంటాను. that అప్పుడు I hear from him, I see him, I watch him. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు ఆయన స్వరము వినడానికి, ఆయన చెప్పేది చూపించేది చూడడానికి నేను ఉత్తేజం చేసుకుంటున్నాను. Amen. If I'm not ready in the spirit, I cannot hear his voice. ఒకవేళ నేను ఆత్మలో సిద్ధంగా లేకపోతే ఆయన స్వరము నేను వినలేను. That is the reason. అందుకొరకే When I talk to them also, they'll sleep.
అందుకొరకే నేను వారితో మాట్లాడినప్పుడు కూడా వారు నిద్రపోతున్నారు. Not active in the spirit. They are not active in the spirit. ఆత్మలో వారు సిద్ధంగా లేరు అసలు. See, your spirit always wants to pray, but your body never supports you, right? చూడండి, మీ యొక్క ఆత్మ ఎల్లప్పుడూ కూడా ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ మీ శరీరం సహకరించదు కదా. That's what. You need to dominate your body with your spirit. అదే నేను చెప్తున్నా, మీ యొక్క శరీరమును మీ ఆత్మ ద్వారా మీరు అదుపు చేయాలి. That's why we pray in tongues more. అందుకొరకే అన్య భాషలు ఎక్కువ ప్రార్థిస్తాం. To quicken, to make active our spirit man. మన యొక్క ఆత్మను అంతరంగ పురుషుని ఉజ్జీవింప చేయడానికి, మెలుకొల్పడానికి అన్య భాషలో మనం As I ప్రార్థిస్తాం. talk in tongues, my spiritual ears will be expanded. నేను అన్య భాషలో ప్రార్థిస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు నా యొక్క ఆత్మ చెవులు తెరవబడుతూ ఉంటాయి. My eyes will be enlightened. నా The యొక్క veil will be removed. ఆ సమయంలో నా ఉన్న ముసుగు తీసివేయబడుతుంది, నా యొక్క కళ్ళు తెరవబడతాయి, I can వెలిగింపబడతాయి. see the light of God. I can see the walk of God. I can observe His coming and going. అప్పుడు నేను దేవుని యొక్క దర్శనం చూడవచ్చు, దేవుడు వచ్చేది పోయేది, ఆయన సంచరించేది అన్ని కూడా చూడవచ్చు. నేను If you're not quickened in your spirit, you will never see God. మీరు ఆత్మలో మీరు మెల్కొల్పబడి లేకపోతే ఎప్పుడు దేవుని చూడలేరు. Amen. ఆమేన్. Don't be childish. Don't be reluctant, or don't be hesitant to hear from Him. కాబట్టి ఎప్పుడు కూడా పసి పిల్లల్లాగా ఉండకూడదు, దేవుని యొక్క స్వరము వినకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీరు Esau is not good. ఏశావు మంచిగా లేడు. It's not good for you. ఆ విధంగా ఉండడం మీకు మంచిది A కాదు. growing child need to overcome Esau. ఒక పెరుగుతున్న వ్యక్తి ఏశావుని అధిగమించాలి. There are 3 levels. 3 లెవెల్స్, 3 I'll tell స్థాయిలు you, when the ఉన్నాయి. Spirit of God comes upon you, you'll go into 3 levels. నేను మీద చెబుతున్నాను, దేవుని యొక్క ఆత్మ మీ పైన వచ్చినప్పుడు 3 స్థాయిలు ఉంటాయండి. When He comes upon you, ఎప్పుడైతే ఆయన మీ పైన వస్తారో you'll prophesy. మీరు ప్రవచిస్తారు, You'll talk the word of God. దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తారు. Amen. ఆమేన్. This is the first level, ఇది మొదటి స్థాయి. where you speak God's word. You learn God's word. You speak God's word. మొదటి స్థాయి ఏంటిదంటే దేవుని యొక్క వాక్యమును నేర్చుకుంటావు, దేవుని యొక్క వాక్యమును పలుకుతావును. The second level, రెండవ స్థాయి ఏంటిదంటే where you'll fight with the flesh. ఆ రెండవ స్థాయి ఏంటిదంటే మీరు శరీరముతో పోరాడతారు. Amen. ఆమేన్. From child you're growing as a young man. ఆ యొక్క పసి పిల్లల నుండి మీరు యవనస్తులుగా పెరుగుతున్నారు. You learn to overcome the devil. ఆ స్థాయిలో అపవాదిని ఎదిరించడము, జయించడము నేర్చుకుంటారు. The flesh will fight against you. అప్పుడు శరీరము మీకు వ్యతిరేకంగా పోరాడుతుంది. It fight against your fastings. మీ యొక్క ఉపవాసాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది It శరీరం. fights against your prayer life. మీ యొక్క ప్రార్థన జీవితానికి శరీరం పోరాడుతుంది వ్యతిరేకంగా. It fights against your church coming and going. మీరు సంఘంకి వచ్చేది పోయేదానికి వ్యతిరేకంగా శరీరం పోరాడుతుంది. అప్పుడు The lust will fight against you. ఆ దురాశలు, చెడు ఆశలు మీకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఆ సమయంలో Where the selfishness, pride, jealousy, everything works. ఆ స్థాయిలో, ఆ రెండవ స్థాయిలో యవనస్తులుగా పెరుగుతున్న ఆ స్థాయిలోనే ఆ అసూయ కానీ, ద్వేషం కానీ, దురాశలు కానీ అవన్నీ కూడా మీకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్థాయి అది. Amen. Amen. And no one will accept your anointing. మరియు ఆ స్థాయిలో ఎవరు కూడా మీ అభిషేకంను అసలు ఒప్పుకోరు. You will not be recognized as a man of God. దైవజనుడిగా మీరు అసలు గుర్తింపబడరు. You will not be recognized as a Christian even. క్రైస్తవునిగా కూడా మీరు గుర్తింపబడరు. And you will never see whether the anointing is upon my life, whether the power of God is working in my life. You even doubt yourself. ఆ స్థాయిలో, ఆ రెండవ స్థాయిలో మీ గురించి మీకే సందేహం ఉంటుంది. దేవుని యొక్క శక్తి నా పైన పనిచేస్తుందా, అసలు దేవుని అభిషేకం నా పైన ఉందా అని మీకే సందేహం కలిగి ఉండే ఒక స్థాయి. God chosen me, why the Lord is delaying me? ఒకవేళ దేవుడు నన్ను ఎన్నుకుంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు నా Why the works విషయంలో, are not going very faster? ఎందుకు పరిస్థితులన్నీ త్వరగా కదలట్లేవు అని. Because there are so many enemies surrounded you. You need to overcome them first. ఎందుకంటే ఆ స్థాయిలో అనేకమైన శత్రువులు నిన్ను చుట్టి ఉన్నారు, వాళ్ళందరినీ మొదట నువ్వు జయించాలి. Amen. ఆమేన్. Amen. Amen. Your own people will fight against you. మీ యొక్క సొంత ప్రజలే మీకు వ్యతిరేకంగా పోరాడతారు. Your own body will fight against మీ you. యొక్క సొంత శరీరమే ఆ స్థాయిలో మీతో పోరాడుతుంది. Your own mind will not support you. మీ యొక్క సొంత మనస్సే ఆ స్థాయిలో మీకు వ్యతిరేకంగా పోరాడుతుంది. After overcoming your mind, your body, your friends and everything, కానీ ఆ స్థాయిలో మీ యొక్క మనస్సును, మీ యొక్క స్నేహితులు కానీ, మీ పరిస్థితులు అన్నిటిని జయించిన తర్వాత the third level మూడో స్థాయికి of the వెళ్తారు. anointing of God, దేవుని యొక్క అభిషేకము, where the Spirit of God will move upon you. ఆ మూడవ స్థాయికి మీరు పెరిగినప్పుడు దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ మీలోన మీ ద్వారా కదులుతారు. His power will overshadow you.
ఆ స్థాయిలో, మూడవ స్థాయిలో దేవుని యొక్క శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. Everyone will recognize the anointing which is upon your life. ఆ స్థాయిలో అప్పుడు మీ జీవితం పైన దేవుడు పెట్టిన అభిషేకమును ప్రతి ఒక్కరు కూడా చూసి గుర్తుపడతారు. Everyone will surrender to you. ప్రతి ఒక్కరు కూడా మీకు లోబడతారు. You will rule, you will have a dominion. అప్పుడు మీరు అన్నిటిని ఏలి మీరు ఆధిపత్యం కలిగి The ఉంటారు. presence of God will become a tangible for you. ఆ స్థాయిలో దేవుని యొక్క సన్నిధి మీకు తాకే విధంగా మారుతుంది. You will know him, you will surely know him. ఆ స్థాయిలో మీరు దేవుణ్ణి ఖచ్చితంగా స్పష్టంగా You తెలుసుకుంటారు. will be not doubtful because the Lord is walking with you. ఆ స్థాయికి మీరు పెరిగితే గనక అసలు మీరు సందేహపడరు. ఎందుకంటే దేవునితో మీరు నడుస్తున్న స్థలం అది స్థాయి. When you pray, అప్పుడు మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారు answers will come. వెంటనే జవాబులు వస్తాయి. When you pray for the people, ప్రజల కొరకు మీరు people will ప్రార్థించినప్పుడు see answers. వెంటనే ప్రజలు జవాబులు చూస్తారు. When you enter at certain home, ఏ ఇంటికైనా మీరు అడుగుపెట్టినప్పుడు that atmosphere of that home will be changed immediately. ఆ గృహములో ఉన్న వాతావరణము వెంటనే మీరు వెళ్ళిన వెంటనే The మారిపోతుంది. curse of that home will break. ఆ ఇంటి పైన ఉన్న శాపము మీరు అడుగు The పెట్టగానే blessing of the Lord will reside in that home. ఆ ఇంటిలో దేవుని యొక్క ఆశీర్వాదం నిలుస్తుంది. అప్పుడు That's where we have to reach. ఆ స్థాయికి మనం వెళ్ళాలి, పెరగాలి. We have to go that stage ఆ యొక్క స్థాయికి మనం పెరగాలి. where the Spirit of God is manifesting like anything. ఆ స్థాయిలో దేవుని యొక్క ఆత్మ చాలా గొప్పగా పని చేసే స్థాయి అది. Amen. ఆమేన్. Where the presence of God will move in your life. ఆ స్థాయిలో దేవుని యొక్క సన్నిధి మీ యొక్క జీవితంలో కదిలే స్థాయి. Amen. Amen. I told 3 stages, right? What are they? 3 స్థాయిలు చెప్పాను కదా, 3 Learning levels. the word of God. మొదటి స్థితి, మొదటి యొక్క లెవెల్ ఏంటిదంటే దేవుని వాక్యం You're నేర్చుకోవడం. learning, you're speaking the word of God. Great thing. Oh, I am good, I'm good, I'm righteous, I'm good, I'm righteous, I'm rich, I'm car is coming. I'll buy BMW, Audi car, oh car, everything. మొదటి స్థాయిలో ఉన్నవారు వాక్యం నేర్చుకుంటున్నారు కదా, చెప్తున్నారు "ఓ, నేను ఐశ్వర్యవంతులను, కారు వస్తుంది, ఇవి వస్తున్నాయి" అన్ని చెప్పి వాక్యం నేర్చుకుంటూ పలుకుతూ ఉన్నారు ఈ స్థాయిలో. And the second person, రెండవ స్థాయి స్థితి, struggling to pray, struggling to worship, struggling to do in the presence of God. ఆ యొక్క రెండవ స్థితికి పెరిగిన వ్యక్తి ఆరాధించడానికి కష్టపడుతున్నారు, ప్రార్థనలో ఉండడానికి ప్రయాసపడుతున్నారు, Disciplining himself to pray daily. ప్రతిరోజు ప్రార్థన చేయడానికి తనను తాను క్రమశిక్షణలో పెట్టుకుంటున్నాడు. Forgetting the weaknesses, all the things that is stopping him to be in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండా తనతో పోరాడుతున్న ప్రతి బలహీనతతోటి, ప్రతి విధమైన పరిస్థితితో పోరాడుతున్న స్థితి అది. Tightly, you're coming, you're doing something, you're doing, but nothing is happening. No one is recognizing, no one is giving you honor. బలవంతంగా వచ్చి మీరు ప్రయాసపడుతూ అన్ని చేస్తున్నారు, ఎవరు గుర్తుపడతలేరు మీ పనిని, ఎవరు మీకు గౌరవం ఇస్తలేరు, అన్ని అటువంటి ఒక స్థితి అది. You're putting the chairs and Anna is మీరు వచ్చి చీరలు వేస్తున్నారు, మీరు పని చేస్తున్నారు, కన్యా అన్న వచ్చి కొడుతున్నారు. That's where your pride will go off in Jesus' name. ఆ స్థితిలోనే మీ యొక్క గర్వము వెళ్ళిపోతుంది యేసునామములో. Your jealousy will go off from మీ you. యొక్క అసూయ మీలో నుంచి Your తీసివేయబడుతుంది. selfishness will be removed from you. ఆ స్థితిలోనే మీ యొక్క స్వార్థం తీసివేయబడుతుంది. Amen. Learn. Be humble. Don't be hurried. Don't be arrogant and go away from it. Okay. Only double portion comes to the third stage. కాబట్టి ఏమంటారు, హంబుల్గా తగ్గింపు కలిగి దీన మనసు కలిగి నేర్చుకోండి, వేచి ఉండండి, వెళ్ళిపోవద్దు తొందరగానే. మూడో స్థాయికి పెరుగుతూనే రెండంతల అభిషేకం వస్తుంది మీకు. Amen. ఆమేన్. Hallelujah. You will receive everything of double. మీరు అన్ని కూడా ఆ స్థాయి తర్వాతనే రెండంతలుగా పొందుకుంటారు. If you stay for the last, like while Elijah was shining or lifting up or being promoted, you will be the greater one then next. ఆ యొక్క ఏలియా ఎప్పుడైతే ప్రకాశిస్తున్నాడో, అందరికి కనపడే స్థితికి వెళుతున్నాడో, అప్పటి వరకు నువ్వు ఉంటే ఆ తర్వాత పెరిగేది, ప్రకాశించేది నువ్వే. Amen. ఆమేన్. Amen. ఆమేన్. And there will be no greater prophet than you. అప్పుడు నీకంటే గొప్ప ప్రవక్త ఉండడప్పుడు. There is no greater prophet than Elisha after Elijah, right? ఏలియా తర్వాత వచ్చిన ఎలీషా కంటే గొప్ప ప్రవక్త లేడు కదా. We know it, right? Very clearly. మనందరికీ కూడా That's what the స్పష్టంగా తెలుసు. birthright, that's what the double portion of blessing. అదే జ్యేష్ఠ పుత్రత్వపు హక్కు అంటే, రెండంతల అంటే అర్థం అదే. People all miss in the second level. మనుషులందరూ కూడా ఈ యొక్క రెండవ స్థాయికి వచ్చి అన్ని కోల్పోతారు. Where Lord is pruning you, where Lord is purging you. ఎక్కడంటే ఆ స్థాయిలో దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్న సమయంలో, పనికిరాని తీగలు తీసివేస్తున్న సమయం. Now you read John 15:1. ఇప్పుడు మీరు ఆ యొక్క యోహాను సువార్త 15:1 చదవండి. What it says? ఏం చెప్తుంది? What it says? ఏం చెప్తుంది? గట్టిగా చదవచ్చు అందరూ కూడా. 1, 2, 3, start.
నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. Second verse. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. See, there are 3 fruitfulness here. చూడండి, ఇక్కడ చూస్తే 3 రకాల ఫలింపులు ఉన్నాయి. Do you know fruitfulness? ఫలింపు, More fruitfulness, అత్యధికంగా ఫలింపు. much fruitfulness in 5th verse. 5వ వచనంలో చూస్తే విస్తారంగా ఫలింపు అని ఉంది. Amen. Fruit, more fruit, much fruit. ఫలింపు అని ఉంది, ఇంకెక్కువ ఫలింపు, తర్వాత బహుగా ఫలించుట. Amen. Amen. There are 3 levels of fruitfulness, right? 3 స్థాయిలలో ఫలింపు ఉంది. If you are learning the word of God, if you are learning the word of God, there is you need to grow more fruitfulness. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంను నేర్చుకుంటూ ఉన్నారో దాని తర్వాత ఎక్కువగా ఫలించే స్థాయికి పెరగాలి మీరు. Amen. ఆమేన్. Where if you want to go to more fruitfulness, what happens? ఆ తర్వాత మీరు ఇంకెక్కువగా ఫలించాలనుకో ఏం జరుగుతుంది? Unnecessary things will be purged or pruned or cut from you. ఇంకెక్కువ ఫలించాలంటే ఏం జరుగుతుందంటే పనికిరాని తీగలు, పనికిరాని విషయాలన్నీ మీ జీవితం నుంచి కత్తిరింపబడతాయని. That's where you will fight with your flesh. అక్కడనే ఆ స్థాయిలోనే మీ యొక్క శరీరంతో మీరు పోరాడతారు. Humble. That's simple. తగ్గింపు కలిగి, సులభంగా చెప్పాలంటే ఆ స్థాయిలో తగ్గింపు కలిగి ఉండండి. Saying humble is very simple, but being humble is very hard. తగ్గింపు కలిగి దీన మనసు కలిగి ఉండడం చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ విధంగా ఉండడం చాలా కష్టం. When someone is taunting you, scolding you, doing the same where again working there only, it's very hard thing to do that thing, right? ఒక వ్యక్తి మిమ్మల్ని అదే పని మీద మిమ్మల్ని తిడుతూ ఉన్నారు, అంటూ ఉన్నారు, కానీ అక్కడనే మళ్ళీ మీరు పని చేయాలంటే కష్టం కదా, మీరు ఉండాలంటే కదా. You don't go, right? You can do outside, but you cannot do in the church. You cannot do with the Lord. ఆ విధంగా మీరు మీ యొక్క సొంత కోపము అవన్నీ కూడా బయట చేయొచ్చు, కానీ దేవుని సన్నిధిలో చేయలేరండి మీరు. Amen. Amen. There is a respect here. There is an honor towards men. There is the honor towards the elders. ఇక్కడ మనుషులకు ఇచ్చే గౌరవం ఉంది, మామూలు గౌరవం ఉంది, మనుషులకు ఇచ్చే గౌరవం ఉంది, పెద్దలకు ఇచ్చే గౌరవం ఉంది. We have to know, right? మనకు అవన్నీ తెలియాలి కదా. We cannot be ruthless or arrogant or prideful or something, all things. కాబట్టి మనము కోపంగా లేంటే మూర్ఖంగా ఆ విధంగా ఉండకూడదు. Amen. Hallelujah. హల్లెలూయా. You have to honor your neighbor. మీ యొక్క పక్కన వారికి మీరు గౌరవించాలి. Amen. Amen. Your father is your father in your home, not here. మీ యొక్క తండ్రి మీ ఇంట్లో తండ్రి, ఇక్కడ కాదు. Is Christ here. అతడు ఇక్కడ క్రీస్తు. అతడు ఇంట్లో మీ యొక్క తండ్రి, కానీ ఇక్కడ మీకు క్రీస్తు వలె ఉన్నాడు ఆయన. A Christian is like a Christ for you. ఒక క్రైస్తవుడు మీకు క్రీస్తు వలె ఉన్నాడు. Because the Christ is inside him. ఎందుకంటే క్రీస్తు ఆ వ్యక్తిలో ఉన్నాడు కాబట్టి. Do you respect him as a Christ? కాబట్టి మీ పొరుగువాన్ని క్రీస్తును గౌరవించినట్టు గౌరవిస్తున్నావా? If you love Christ, you love him. మీరు క్రీస్తును ప్రేమిస్తే మీ సహోదరుని కూడా ప్రేమిస్తారు. If you honor Christ, honor him. క్రీస్తుని మీరు గౌరవిస్తే మీ పక్కన వారిని కూడా గౌరవించండి. Look at your neighbor and say, you I love you because Christ is in you. మీ పక్కన వారిని చూసి చెప్పండి, నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి. I honor you because you are carrying the Christ. నేను నిన్ను గౌరవిస్తున్నాను ఎందుకంటే నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావు కాబట్టి నీ లోపల. Don't see their dressing, don't see their gold, don't see their knowledge, don't see their all studies, see Christ in them, that is spiritual. కాబట్టి వారు వేసుకున్న బట్టలు, వారు వేసుకున్న బంగారము, లేదంటే వారి చదువు, వారి జ్ఞానమును చూడొద్దు, కానీ వారిలో ఉన్న క్రీస్తును చూసి వారిని గౌరవించు. అదే ఆత్మీయంగా ఆత్మ సంబంధంగా చూడటం. Amen. Amen. Hallelujah. 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 I know when you see gold, when you see language, when you will honor more. నాకు తెలుసు, ఎవరైనా మీరు బంగారం వేసుకుంటే వారు మాట్లాడే భాష విన్నప్పుడు వారి పద్ధతులు చూసినా మీరు ఎక్కువ గౌరవిస్తారు కదా వారిని. Here, కానీ ఇక్కడ Christ is our honor. మన యొక్క గౌరవము ఎవరికంటే క్రీస్తే మన గౌరవం. Amen. There is Christ inside him and there is Christ inside me. పక్కనున్న వ్యక్తుల క్రీస్తు ఉన్నాడు, నాలో క్రీస్తు ఉన్నాడు. Amen. Amen. Honor the Christ in them. కాబట్టి వారిలో ఉన్న క్రీస్తును గౌరవించండి. Amen. Amen. The third level, right? మూడవ స్థాయి కదా. I'm coming. నేను వస్తున్నా. You need to be much fruitful. మీరు బహుగా ఫలించాలి. Not only more fruitfulness. ఎక్కువగా ఫలించడం మాత్రమే కాదు. Amen. Amen. You need to learn to receive the word of correction, the word of
correction in your life without offense. మీరు ఏ యొక్క ఎదిరింపు చెప్పకుండా ఆ యొక్క గద్దింపును మీరు తీసుకోవాలి మీ లోపల. Let me tell you. చెప్పండి. There is word of God inside you, I know. మీలో you are learning. మీరు నేర్చుకుంటున్నారు, దేవుని వాక్యం మీలో ఉందని నాకు తెలుసు. You know scriptures more than me. నాకంటే ఎక్కువ కూడా లేఖనాలు నీకు తెలుసు. Amen. Amen. And you have the spirit of God inside you. మరి మీ లోపల దేవుని యొక్క ఆత్మను కూడా కలిగి ఉన్నారు మీరు. Amen. Amen. I'm going to close within 10 minutes, right? 10 నిమిషాల్లో నేను ముగించబోతున్నా. Sure. This is the final thing. ఖచ్చితంగా ఆఖరి విషయం చెప్తున్నా. Amen. Amen. Hallelujah. Hallelujah. Don't worry, don't be fearful. కాబట్టి ఏం చింతపడద్దు, భయపడద్దు. Amen. Amen. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. You have the word of God inside you. మీ లోపల దేవుని వాక్యం కలిగి ఉన్నారు. You have the spirit of God inside you. దేవుని యొక్క ఆత్మను మీలో కలిగి The ఉన్నారు. seed of God is inside you. దేవుని యొక్క బీజం మీలో ఉన్నది. The anointing of God is upon you. దేవుని యొక్క అభిషేకం మీ జీవితం పైన ఉన్నది. But these things are not being useful to you. Why? కానీ మీరు కలిగి ఉన్న ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా లేవెందుకు? Why? ఎందుకు? Reason. కారణం I'll tell you. చెప్తా మీతో. From fruitfulness. ఆ యొక్క ఫలింపు నుండి. How it comes the fruitfulness? అసలు ఫలింపు ఎలా వస్తుంది? By attaching with Jesus. యేసయ్యతో మీరు అంటుగట్టి ఉండడం ద్వారానే ఫలింపు వస్తుంది. When the spirit of God comes upon you, you will become fruitful. దేవుని యొక్క ఆత్మ మీ పైన వచ్చినప్పుడు మీరు ఫలిస్తారు. First thing. మొదటిది అది. As you're learning and being corrected, తర్వాత మీరు దేవుని వాక్యం నేర్చుకుంటూ సరి చేయబడుతూ ఉంటే, as you're fighting with the flesh, you are growing more fruit. You are coming with more fruit. ఆ యొక్క శరీరంతో మీరు పోరాడుతూ గెలుస్తూ ఉంటుంటే ఇంకెక్కువగా ఫలిస్తున్నారు. Amen. Amen. But for much fruit, కానీ బహుగా ఫలింపు రావాలంటే, with full excellency, పూర్తిగా రావాలంటే, amen, what you need is మీకు అవసరమైనది ఏదంటే discipline of praying every day. ప్రతిరోజు ప్రార్థించే క్రమశిక్షణ. If you know the scriptures, మీకు ఒకవేళ లేఖనాలు తెలిస్తే, and you are anointed, మీరు అభిషేకింపబడితే, and you are gifted with the spirit of God, దేవుని యొక్క ఆత్మచేత వరం పొందిన వారైతే, still if you don't pray every day, అయినప్పటికీ ప్రతిరోజు మీరు ప్రార్థించకపోతే, you will lack God's efficiency in your life. మీ యొక్క జీవితంలో దేవుని యొక్క సామర్థ్యము లేకుండా ఉంటారు. The word that you receive will never be used for you. మీరు పొందుకున్న ఆ వాక్ ఏదైతే ఉందో మీ కొరకు వాడబడదు, ఉపయోగపడదు. అది why you are not walking in spirit? ఎందుకు మీరు ఆత్మలో నడుస్తారు? Why you are too clouded with the flesh? Because you didn't pray. You won't pray. You won't pray. You won't pray in your homes. మీరు ఆత్మలో ఎందుకు నడవట్లేరు? మీరు ఎందుకు పూర్తిగా శరీరంతో కప్పబడి శరీరంలోనే ఎందుకు నడుస్తున్నారో తెలుసా? మీరు ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేయట్లేరు, ప్రతిరోజు ప్రార్థించే అలవాటు కలిగి లేరు కాబట్టి. Amen. Amen. If you pray every day, ప్రతిరోజు మీరు ప్రార్థిస్తే, the strength comes, the boldness comes from within you. మీరు ప్రతిరోజు ప్రార్థించేవారైతే గనక మీ లోపల నుండి బలము, శక్తి, ఆ ధైర్యము మీలో నుండి వస్తుంది. మీకు prayer brings the ability where you can work out your salvation. మీరు చేస్తున్నారు కదా ప్రార్థన, ఆ ప్రార్థన మీ యొక్క రక్షణను కొనసాగించుకోవడానికి మీకు సామర్థ్యం అనుగ్రహిస్తుంది. When trouble comes, we pray a lot, but when all things are very calm, no prayer, enjoying. మనం ఏం చేస్తామంటే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడే ప్రార్థనలో కూర్చొని ప్రార్థన బాగా చేస్తాం, కానీ ఏమి సమస్య లేనప్పుడు ఎంజాయ్ చేస్తాం, ప్రార్థన చేస్తాం. In trouble you will fast, when trouble gone, no fast, break fast. కష్టం వచ్చినప్పుడు మీరు ఉపవాసముని ప్రార్థన చేస్తారు, కష్టం లేనప్పుడు మొత్తం బ్రేక్ చేసి పట్టించుకోరు. How many days I have to do fast more? Problem is gone, but still fasting. What should I do? ఇంకెన్ని రోజులు ఉపవాసం చేయాలి నేను? సమస్య వెళ్ళిపోయినా సరే ఇంకా ఉపవాసం ఉంటున్నా. 7 days, 8 days, 9 days, 10 days. When should I break? 7 రోజులు, 8 రోజులు, 9 రోజులు, 10 రోజులు, ఎప్పుడు నేను బ్రేక్ చేయాలి? Hold your fasting. మీ యొక్క ఉపవాసాన్ని అలానే పెట్టండి. Because there is something that God is disciplining your prayer life. ఎందుకంటే ఒక జరుగుతుంది మీ జీవితంలో, దేవుడు మీ యొక్క ప్రార్థన జీవితమును క్రమశిక్షణలో పెడుతున్నారు, అలవాటు చేపిస్తున్నారు మీకు. Prayer that brings a fellowship with the Spirit of God. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆత్మతో సహవాసము కలిగిస్తుంది మనకు. See, people pray for the things. చూడండి, మనుషులందరూ కూడా వస్తువుల కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. Or else they pray for the request, for the sake of the request, for the sake of the thing. లేదంటే వారు ప్రార్థన ఎందుకు చేస్తారంటే కొన్ని అవసరతల కొరకు, ప్రార్థన అవసరతల కొరకు రిక్వెస్ట్లు పెట్టి దాని కొరకే ప్రార్థన చేస్తారు. I told you. నేను మీద చెప్పా, in the beginning whatever you ask God will give. మీరు దేవునిలోకి వచ్చిన మొదట్లో మీరు ఏది దేవుని అడిగినా దేవుడు ఇస్తాడు. But for now, కానీ ఇప్పుడు
You need to come to a stage. మీరు ఒక స్థాయికి రావాలి. You pray. మీరు ప్రార్థించండి. You pray. ప్రార్థించండి. But for not for the things. కానీ ఆ ప్రార్థన వస్తువుల కొరకు, పరిస్థితుల కొరకు కాదు. ప్రార్థన అది Focus on God. దేవుని పైన దృష్టి. For the presence of God. దేవుని యొక్క సన్నిధి కొరకు. To be filled with God. దేవుని చేత నింపబడడానికి. To learn from God. దేవుని నుంచి నేర్చుకోవడానికి. You pray only for the presence. మీరు ప్రార్థన ఇప్పుడు కేవలం దేవుని యొక్క సన్నిధి కొరకు మాత్రమే చేయాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, Where are you? ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు? Are you at the level of praying, Lord, do me, Lord, give me, Lord? You are scratching God every day, scratching his legs and hands. Can you give me? Can you give me? మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ప్రార్థనలో? ప్రభా ఇది చెయ్యి, ప్రభా ఇది చెయ్యి, ప్రభా ఇది జరిగించు, ఇది కావాలని దేవుణ్ణి పట్టి గుంజే ఆ స్థాయిలో ఉన్నారా మీరు? అయ్యా నువ్వే నాగయ్యా, నా కూతురు, నా కొడుకు, నా తల్లి, నా తండ్రి, అయ్యా. Amen. That is not faith level, right? ఆ విధమైన praying with doubt, you are praying with fear. ఆ విధమైన ప్రార్థన చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఉన్నారంటే మీరు విశ్వాసంతో ప్రార్థన చేయట్లేరు, కానీ అపనమ్మికతో, సందేహంతో, భయముతో ప్రార్థన చేస్తున్నారు. Is your prayer is with fear? మీ ప్రార్థన భయముతో నింపబడి ఉన్నదా? Is your prayer is with doubt? లేదంటే మీ యొక్క ప్రార్థన సందేహముతో నింపబడి ఉన్నదా? Or else have you come to a stage where you are worshiping him? We are praying and praying. We are seeking your face of God and spending time to be filled in the presence of God. లేదంటే ప్రార్థనలో ఏ స్థాయి కంటే నువ్వు దేవుని ఆరాధిస్తూ ఆరాధిస్తూ దేవుని యొక్క సన్నిధి చేత నింపబడుతూ దేవుని యొక్క ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్న ఆ స్థాయిలోకి ప్రార్థన వచ్చిందని. You know, మీకు తెలుసా? much fruit comes as you abide in him. బహుగా ఫలింపు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆయనలో మీరు నిలిచి ఉన్నప్పుడు బహుగా ఫలిస్తారు. How can you abide in him? మరి ఆయనలో మీరు ఎలా నిలిచి ఉండగలరు? Without praying. ప్రార్థన లేకుండా. How can you? ఏ విధంగా? No time for the presence. దేవుని సన్నిధి కొరకు సమయమే లేకుండా. No time for the Spirit of God. దేవుని యొక్క ఆత్మ కొరకు సమయమే లేకుండా. To be filled, to be here, to hear from him, to know from him, to learn from him. No time. ఆత్మ చేత నింపబడడానికి, ఆయన నుండి వినడానికి, నేర్చుకోవడానికి సమయమే లేదు. Third stage మూడవ of much fruitfulness comes with the prayer life. మూడవ లెవెల్, మూడవ స్థాయి ఉన్న బహుగా ఫలింపు ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన, ఆయన సన్నిధి కొరకు చేసే ప్రార్థన. Rise every day in the morning and pray. ప్రతిరోజు ఉదయమే లేచి ప్రార్థన చేయండి. Noon pray. In the noon pray. మధ్యాహ్నం ప్రార్థన చేయండి. Before going to the sleep, pray. పడుకోవడానికి వెళ్ళే ముందు కూడా ప్రార్థన If anyone చేయండి. asks you, what is the trouble? What making you trouble? Tell them, it's not about trouble. It's about fellowship with God. మీరు మరలా ఊకుకే ప్రార్థన చేస్తుంటే ఎవరైనా వచ్చి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఏదైనా సమస్యలో ఉన్నావా అని అడిగితే, లేదు నేను దేవుని యొక్క సన్నిధి కొరకు, ఆయనతో సహవాసం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. When I was a child, like more than some age, like more than that, I think. నేను ఎప్పుడైతే while I'm praying, my mom used to come. What is troubling you? Why you are praying? నేను చిన్నగా ఉన్నప్పుడు, మా ఇంట్లో నేను చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మా మమ్మీ వచ్చి నన్ను అడిగేది, ప్రార్థన చేస్తున్నావు ఎందుకు, ఏమైనా సమస్య ఉందా అని నన్ను వచ్చి అడుగుతుంది. My dad shocked. 1 hour, 2 hour, 3 hours prayers. Why he is praying in this childhood? What he wants to do? He can go and play with the children. What happened to him? మా యొక్క డాడీ ఏమనుకుంటున్నాడంటే, నేను ఊకే 1 గంట 2 గంటలు 3 గంటలు అలానే ప్రార్థన చేస్తుంటే, అయ్యో ఏంది నాకు కొడుకు ప్రార్థనలోనే కూర్చుంటాడు, బయటికి వెళ్ళి ఎవరితో ఆడుకోవట్లేదు, ఏంది ఏం సమస్య ఉంది అని అనుకుంటున్నాడు. He looks abnormal. He's not a child. He's not being child. పసిపిల్లలు ఉండేలాగా కనిపిస్తలేడేంది, అబ్నార్మల్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నారు వాళ్ళు. Any child, what they will do? చూడండి, ఏ పిల్లలైనా ఏం చేస్తారు? They'll pray, right? They'll play outside with the children. వారు బయటికి వెళ్ళి పిల్లలతో But I'm ఆడుకుంటారు. praying 2 hours, 3 hours. కానీ ఆ సమయంలో నేను 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తున్నాను. I used to pray like that. ఆ విధంగా నేను ప్రార్థించేవాడిని అప్పుడు. No reason. కారణమే లేకుండా Pray. ప్రార్థిస్తుండే. Praying. ప్రార్థిస్తుండే. Praying. ప్రార్థిస్తుండే. No reason. కారణమే లేదు ప్రార్థన. Pray. మీరు ప్రార్థించండి. Only one reason we have to pray. ప్రార్థించడానికి మనకు ఒకటే కారణం, Fellowship. సహవాసం. Fellowship. సహవాసం. For the presence. దేవుని సన్నిధి కొరకు. The man who prays every day. ప్రతిరోజు ప్రార్థించే వ్యక్తి. It makes the Spirit of God to hover upon your life, move for you. ప్రతిరోజు మీరు ప్రార్థించే వ్యక్తి అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఆ ప్రార్థన దేవుని యొక్క ఆత్మ మీ యొక్క జీవితం పైన కదలడానికి, మిమ్మల్ని కప్పడానికి సహాయపడుతుంది ఆ ప్రార్థన. చూడండి, The strength to do something comes when the Spirit of God moves upon you.
ఏదైనా చేయడానికి మీకు బలము శక్తి ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని యొక్క ఆత్మ మీ పైన వచ్చినప్పుడు, కదిలినప్పుడు. Courage to go for interview. ఆ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ధైర్యము. When the Spirit of God comes upon you. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మీ పైన వస్తారో ధైర్యం వస్తుంది మీకు. Any problem that you can face, the boldness that comes when the Spirit of God comes upon you. ఏ పరిస్థితినైనా, ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి ఆ యొక్క ధైర్యం ఎప్పుడు వస్తుంది తెలుసా మీకు? దేవుని యొక్క ఆత్మ మీ పైన వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది. A man who prays daily more than 2 hours, not 1 hour, 2 hours. 1 hour is for escaping from devil, right? ఒక వ్యక్తి ప్రతిరోజు 2 గంటల కంటే ఎక్కువగా ప్రార్థించే వ్యక్తి, గంట సేపు కాదని నేను చెప్పేది, 1 గంట అంటే 1 గంట ప్రార్థన చేసి అపవాది నుంచి తప్పించుకోవడానికి, శోధన నుండి పడకుండా తప్పించుకోవడానికి సరిపోతుంది 1 గంట. Will move in dominion. కానీ 2 గంటలు దాటి ప్రార్థించే వ్యక్తి ఉన్నాడంటే దేవుని యొక్క అధికారంలో, ఆధిపత్యంలో కదులుతాడు. Wherever he goes, ఆ విధంగా ప్రార్థించే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా devils will scream. ఆ యొక్క దురాత్మలు అరిచి వెళ్ళిపోతాయి. Demons will run away. దురాత్మలు పారిపోతాయి వాళ్ళు వెళ్ళిన చోట. Things will subdue. వారి చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ వారికి లోబడతాయి. Curses will break. ఆ శాపములన్నీ విరిగిపోతాయి. వారి Blessings will come out in that home. ఆ ఇంటిలో దేవుని ఆశీర్వాదములు వస్తాయి. And the Spirit of God will move. మరియు దేవుని యొక్క ఆత్మ కదులుతారు. I want you to be much fruitful. మీరు బహుగా ఫలించాలని నేను ఆశిస్తున్నాను. Abide in Him. ఆయనలో నిలిచి ఉండండి. Come on, rise. అందరూ Do you want to be a child or you want to grow? మీరు పసిపిల్లలాగానే ఉండాలనుకుంటున్నారా లేదంటే పెరగాలనుకుంటున్నారా? Don't pray for the things, pray for His presence to be spent with God. కేవలము ఔషధుల కొరకు, వస్తువుల కొరకు, దాని కొరకే ప్రార్థన చేయొద్దు. ఆయన సన్నిధిలో సమయం గడపండి. ఆయన కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేయండి. Father, తండ్రి, I pray for your people, Father. నీ యొక్క ప్రజలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. Whatever you have spoken today, ఈ రోజు మీరు ఏదైతే మాట్లాడారో let that become a reality in their lives, Father God. తండ్రి, నువ్వు మాట్లాడిన ఆ యొక్క వాక్యము వారి జీవితంలో వాస్తవముగా మారును గాక. Prune them to have more fruits, Father. ఇంకెక్కువగా ఫలించడానికి పనికిరాని తీగలు తీసివేయబడును గాక. Prune the things which are not necessary in their life, Father God. తండ్రి, వారి జీవితంలో అనవసరమైన విషయాలు ఏమున్నా అవన్నీ తీసివేయబడును గాక. And help them to pray more, Lord. తండ్రి, వారు ఇంకెక్కువగా ప్రార్థించడానికి సహాయం చేయండి అయ్యా. So that they have a disciplined prayer life every day. కాబట్టి ప్రతిరోజు కూడా క్రమశిక్షణ కలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉందురు గాక. Where you can hover upon them. ఆ స్థితిలో ప్రభు వారి పైన నువ్వు కదిలే ఒక స్థితికి వెళ్ళుదురు గాక. You can move upon them and strengthen them to do the things of God with God's efficiency. తండ్రి, వారి ప్రార్థిస్తున్న సమయంలో తండ్రి వారి పైన నీ శక్తితో నువ్వు కదులుతూ ప్రభా దేవుని యొక్క సామర్థ్యం ద్వారా పరిస్థితులన్నిటిని చేసే విధంగా మారు. When they speak, వారు ఎప్పుడైతే మాట్లాడతారో your power will move. అప్పుడు నీ శక్తి కదులుతుంది. When they enter into home, వారి ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్తారో that home will see the salvation. ఆ యొక్క ఇల్లు దేవుని రక్షణను చూస్తుంది. When they move, వారు ఎప్పుడైతే కదులుతారో your wind will move. నీ యొక్క గాలి కదులుతుంది అక్కడ. Lord Father, తండ్రి దేవా, make them to grow into that stage. తండ్రి, వారు అటువంటి అత్యున్నతమైన స్థాయికి పెరుగుదురు గాక. Where they only pray for your presence. తండ్రి, ఎటువంటి స్థాయి కంటే కేవలం వారిని యొక్క సన్నిధి కొరకు ప్రార్థించే వ్యక్తులుగా మారుదురు What గాక. they can teach you, Lord. You know everything. తండ్రి, నీకు వారు ఏం బోధింపగలరయ్యా? నువ్వు అన్ని తెలిసిన వాడవు. What can they ask? వారు ఏం అడగగలరయ్యా? Because you know everything what we needed. ఎందుకంటే మాకు ఏం అవసరం ఉందో అవన్నీ Let నీకు them తెలుసు. understand this truth. Let them know that prayer is to spend time with God. తండ్రి యొక్క సత్యము వారు గ్రహించుదురు గాక, వారు అర్థం చేసుకుందురు గాక. తండ్రి, ప్రార్థన అంటే నీతో సమయం గడపడం అనేది వాళ్ళకి అర్థమవును గాక. It's not about making request and getting request, Father. ప్రార్థన అంటే కేవలం ప్రార్థన అవసరతలు అడిగి ఆ అవసరతలు పొందుకోవడమే ప్రార్థన కాదయ్యా. It's about fellowship. It's about abiding in you. తండ్రి, ప్రార్థన అంటే నీతో సహవాసం, నీలో నిలిచి ఉండుట అని తెలుసుకుందరు. So that they can hear your voice, learn your word and keep your word in them. కాబట్టి దాని ద్వారా నీ యొక్క స్వరము విని నీ యొక్క వాక్యము నేర్చుకుని నీ వాక్యం వారి హృదయంలో భద్రము చేసుకుందరు గాక. తండ్రి, Thank you, Father. వందనాలు తండ్రి. I speak abundance, blessing and much fruitfulness in their lives in Jesus' name. యేసు నామములో సమృద్ధి అయిన ఆశీర్వాదమును బహుగా ఫలింపును నేను వారి జీవితంలో ప్రకటిస్తున్నాను. Thank you వందనాలు. for whatever you have done. It's already been done in Jesus' name. తండ్రి, మీరు ఏదైతే చేశారో అవన్నీ జరిగి ఉన్నాయి యేసు నామములో. Thank you. వందనాలు. Love you మిమ్మల్ని ప్రేమిస్తే in Jesus' name. యేసు నామములో.
ఆమేన్. And the grace of Jesus shall multiply through the knowledge of God by the Spirit of God in Jesus' name. యేసు నామములో దేవుని యొక్క కృప, దేవుని యొక్క తెలివి, ఆయన జ్ఞానము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీ యొక్క జీవితంలో విస్తరించును గాక. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Praise the Lord. Praise the Lord. I want you to be much fruitful. మీరు బహుగా ఫలించాలని నేను ఆశిస్తున్నాను. Learn to abide Him. In Him. కాబట్టి ఆయనలో నిలిచి ఉండటం నేర్చుకోండి. Every day pray. Every day pray. Every day pray. ప్రతిరోజు ప్రార్థించండి. ప్రతిరోజు ప్రార్థిస్తూ అలవాటు కలిగి ఉండండి. If you don't have nothing to pray, just thank Him. ఒకవేళ Thank Him. That's it. మీరు ప్రార్థించడానికి మీకు ఏ అవసరత ఏమీ లేకపోతే కేవలం ఆయనకు వందనాలు చెప్పండి. If you're a tongue ప్రార్థన talker, it's good. Pray in tongues. Pray in tongues. Pray in tongues. ఒకవేళ మీరు అన్య భాషలో మాట్లాడేవారైతే చాలా మంచిది. ప్రార్థనలు అన్య భాషలో ప్రార్థిస్తూనే ఉండండి ఎక్కువగా. You'll see the spirit of dominion is working in your life. అప్పుడు మీ జీవితంలో ఆధిపత్యము కలిగిన ఆత్మ యొక్క పనితీరుని మీరు చూస్తారు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.